పేరు చెప్పలేదు కదా. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగచైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈ రోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు. ఇది ఈమె చేసేటువంటి వ్యాఖ్యలు, ఈ వ్యాఖ్యలు ఎవరైనా సమర్థించేటువంటి వ్యాఖ్యలేనా? ఇదే కాదు, ఇంకా కొన్ని వ్యాఖ్యలు చేసింది ఆమె, అవి కూడా చూపిస్తాం మీకు. చూడండి ఒక్కసారి ఏవవి. ఇగో నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ ని కూడగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి, డైవర్స్ ఇచ్చారు. బా, ఎంత దుర్మార్గం అంటే, ఎంత నీచం అంటే, ఇంతకంటే నీచమైనటువంటి వ్యాఖ్యలు ఇంకోటి ఉంటాయా? ఆమె అట్లా ఆమె సమంత అట్లా అన్నట్టు, నాగార్జున అట్లా అన్నట్టు ఈమె ప్రూవ్ చేయగలుగుతుందా? రేపు కోర్టుల్లో ప్రూవ్ చేయగలుగుతుందా? మీరు మంత్రిగా ఉన్నారా లేకపోతే ఇంకా దేనికి ఉన్నారు? అసలు ఈ వ్యాఖ్యలన్నీ దేనికి మాట్లాడుతూ ఉన్నారు? దేనికోసము ఈ విధంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు? దేన్ని డైవర్షన్ చేయడం కోసం చేస్తూ ఉన్నారు? ఒకవైపు హైడ్రా బాధితులు, మరొక వైపు మూసీ బాధితులు, వాళ్ళ దగ్గరికి కేటీఆర్ పోతా ఉన్నాడు, కేటీఆర్ మీద నిన్న దాడి చేసిర్రు. ఓవైపు బీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ వస్తూ ఉన్నది, ప్రజల లోపల ఆదరణ వస్తూ ఉన్నదని చెప్పేసి దాన్ని తగ్గించడం కోసం డైవర్ట్ చేస్తూ ఉన్నారా? లేకపోతే మీరు చెప్పేటువంటి మాటలకు మీరు కట్టుబడి ఆధారాలు చూపించగలుగుతారా? ఎంత దుర్మార్గం అంటే, దీనికి మించినటువంటి ఈ వ్యాఖ్యలను ఎవరు కూడా సమర్థించడం లేదు. స్వయంగా ట్విట్టర్లో ప్రకాష్ రాజ్ కూడా స్పందించిండు. ఏంటి సిగ్గులేని రాజకీయాలు, నిజంగానే సిగ్గులేదు. సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూప, ఇంత దుర్మార్గమైనటువంటి రాజకీయాలు. ఆమె మాట్లాడుతున్నటువంటి మాట ఇంత దుర్మార్గంగా చూడు. అంటే ఆమె మీద, సమంత మీద బట్టగాల్చి మీద వాడేస్తే ఈయన సమంతకు మనోభావాలు ఉండవు, ఆ సినిమాలో నటించే వాళ్ళకి ఏ భావాలు ఉండవు, కేటీఆర్ గారికి కుటుంబం ఉండదు, వాళ్ళకు భార్యలు పిల్లలు ఉండరు, వాళ్ళకు తల్లులు ఉండరు, ఎవరికి ఉండరు. ఈమెకు మాత్రమే ఉంటాయి మనోభావాలు. ఎవరికి? కొండా సురేఖకు మాత్రమే ఉంటాయి. కొండా సురేఖకు దీని మీద మాట్లాడడానికి టైం ఉన్నది, ఈ హైదరాబాదుల దగ్గరికి పోతందుకు టైం లేదు, ఆ రోడ్డు మీద గోసదిస్తున్నటువంటి వాళ్ళ దగ్గరికి పోతందుకు టైం లేదు. ఇది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నీచ రాజకీయం.